ఒకసారి ఒక ఎలుకకు చాలా రోజుల పాటు ఆహారం దొరకలేదు. తిండి కోసం అది చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆహారం కోసం తాను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అన్ని చోట్ల వెదికింది. రోజులు గడుస్తున్నాయి. ఎలుక బక్క చిక్కి బలహీనమైపోతూ వచ్చింది. సరిగ్గా అలాంటి పరిస్థితిలో మొక్కజొన్న గింజలతో నిండిన ఒక బుట్ట కనిపించింది. తాను లోపలికి దూరగలిగినంత ఒక చిల్లు కూడా బుట్టకు ఉండడం గమనించి ఎలుక ఎంతో సంతోషించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుట్ట లోపలికి వెళ్ళిపోయింది. చాలా రోజులుగా తిండి లేదేమో, తెగ తినేసింది. ఆగకుండా ఏమాత్రం గ్రహింపు లేకుండా అవసరానికి మించి తినేసింది. తినడం పూర్తయ్యే లోపల దాని ఆకారం కూడా పెరిగిపోయింది. ఇక బయటికి వెళ్దాం అని చూస్తే తను లోపలికి వచ్చేటప్పుడు ఏ కన్నంలో నుండి అయితే వచ్చిందో అదే కన్నంలో నుండి బయటికి రావడానికి చాలడం లేదు. అప్పుడు దేవుడా నన్ను రక్షించు, ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళడం అని ప్రార్థిస్తూ ఉంది. తన ఏడుపు విన్న మరొక పెద్దెలుక ఏమైందని అడగగా తన కథంతా చెప్పింది. ఆ బుట్టకున్న రంధ్రంలో నీవు పట్టగలిగే వరకు అక్కడే ఉండి నీ పరిమాణం తగ్గించుకొని బయటపడమని ఆ ఎలుక సలహా ఇచ్చింది. ఈ చిట్టెలుకకు అంతకు మించిన మరో దారి లేదు. ఇది వింటున్న ప్రియులారా, మనం కూడా అన్ని విషయాల్లో మితంగా సమతుల్యంగా ఉండడం మనం అలవాటు చేసుకుందామా?